ఈ రోజు జరిగిన దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గు అవుతుంది ఫస్ట్ నాకు. అసలు మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇలా స్టంట్లు వేసుకుంటూ కాలువలు అవి దాటుకుంటూ ఈ రోజు అయితే అడవికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే అడవికి మేము బతుకమ్మ పేర్చడానికి యూజ్ చేసే ఒక పువ్వు అయితే అడవిలో మాకు దొరుకుతుంది. సో ప్రతి ఇయర్ ఇక్కడికే వచ్చి మేమైతే ఆ పువ్వుని సాధించుకుని అయితే ఇంటికి వెళ్తాం. సో ఈసారి కూడా అలానే చేద్దామని చెప్పి అడవికి అయితే స్టార్ట్ అయిపోయి డైలీ పడే వర్షాల ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది. నేనైతే ఈ రోజు మస్తు అబ్జర్వ్ చేసిన. ఎందుకంటారా కిందికేం చూస్తారు కదా, నీళ్లు కాలువలు బుర్జు అసలు మామూలుగా లేదు. రచ్చ అంటే రచ్చ ఉంది. ఈ రోజు లెవెల్ కి స్టార్ట్ అయినా మాకు ఇంటికి వచ్చేసరికి 5 అయితే అయింది. సో అంతలా ఏం చేసారు బ్రో అంటే మీరు చూస్తున్నారు కదా, ఈ ఒక్కొక్క పువ్వు లెంకడానికి మాకైతే అంత టైం అయితే పట్టింది అనమాట. ఈ పువ్వు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కుప్పలు అయితే ఉండదు, ఏదో ఒక దగ్గర ఒకటి దొరుకుతుంది. సో అలా మేము తిరుగుతూ ఆ పువ్వుని అయితే సాధించాము. నేను ఈరోజు డే మొత్తంలో వాకింగ్ పైన లంచ్ చేయకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు 5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన. మీరు ఎప్పుడైనా ఇలా చేసారా కామెంట్ చేయండి. గంట అల్లాడితే గీ పువ్వు అయితే దొరికింది, పట్టుకుని ఇంటికి అయితే నవ్వుతారు ఇప్పుడు. సో అందుకని మేము బంద్ చేసి ఇంటికి వద్దు.